కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి. ప్రజావాణిలో వినతి పత్రం. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్సు సెంటర్ ఏర్పాటు చేయాలని రామాయంపేటకు చెందిన చంద్రప్రతాప్ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం మెదక్ కలెక్టర్ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్నారని, ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో లేకపోవడం ప్రజలకు ఇబ్బందిగా ఉందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు కనీసం రోజుకు 3 ట్రిప్పులు కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి మినీ బస్సులు వేయాలని, ఉద్యోగస్తులు ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని సదుపాయాన్ని అమలు చేయాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో 40 శాఖలకు చెందిన ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారని, నిత్యం కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదుదారులు వస్తూ ఉంటారని, కలెక్టర్ కార్యాలయంలోకి ఆటోలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయాన్ని గమనించి మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బస్సు సెంటర్తో పాటు బస్ స్టాప్ ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు తీర్చాలని ఆయన కోరారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చంద్రప్రతాప్, రామాయంపేట సోషల్ ఆర్గనైజేషన్. నేను లాస్ట్ ఇయర్ ఈ కొత్తగా కట్టినప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర 2 బస్ షెల్టర్స్ ఉండాలి. అంటే వికలాంగులు, వృద్ధులు వాళ్ళు వస్తారు సమస్యలు చెప్పి వాళ్ళు నిలబడి వెయిటింగ్ చేసేంత ఉండొద్దు, అక్కడ షెల్టర్ ఉంటే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ఉంటే బెస్ట్ అని చెప్పి బాగుంటుంది సార్. చాలా కష్టమవుతుంది లోపటానికి కూడా భయం, షెల్టర్ లేదు సార్ అని చెప్తే ఒక లెటర్ డిఎం గారికి రాసి, ఆర్టీసీ డిఎం గారికి అది తీసుకుపోయి డిఎం గారికి ఒక 10 days తర్వాత కలిస్తే ఎలక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ కొంచెం టైం పాస్ అయిపోయింది. నేను మళ్ళీ లాస్ట్ ప్రజావానికి నేను అప్లై చేసుకున్నాను కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు లేకుండే ఆఫీసర్స్ ఉండే, ప్రజావాణి ఆఫీసర్స్ చెప్తే సరే ఇది పరిస్థితి సార్ అంటే ఖచ్చితంగా చేద్దామని లెటర్ రాసి డిఎంకి రాశారు. కానీ నేను విషయం ఏమనుకుంటున్నా అంటే ఇది రెమెడీ ఉంటుందని నేను భావించి నేను ఈ విషయానికి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏదైనా మీ తరఫున కూడా ఏదైనా ఇంకా మంచిగా తొందరగా స్పీడ్గా ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు కూడా ఎవరైనా ప్రజలు కూడా ముందుకు వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.